ఆదికాండము 1వ అధ్యాయం దేవుడు శాశ్వతంగా ఉన్నవాడిగా ప్రారంభమవుతుంది. ఆయన తన సంపూర్ణ అధికారంతో ఆకాశమును మరియు భూమిని సృష్టించాడు. మొదట భూమి ఆకారం లేకుండా ఖాళీగా చీకటిగా ఉంది. అయితే దేవుని ఆత్మ నీళ్లమీద సంచరిస్తూ ఉండడం దేవుడు అక్కడే ఉన్నాడని, సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడని చూపిస్తుంది. 1వ రోజు దేవుడు మాట చెప్పగా వెలుగు ఏర్పడింది. వెలుగును చీకటి నుంచి వేరుచేశాడు. అలా పగలు రాత్రి ఏర్పడి క్రమం మరియు కాలం మొదలయ్యాయి. 2వ రోజు దేవుడు ఆకాశాన్ని అంటే విశాలమును సృష్టించాడు. పైనీళ్లను కింద నీళ్లను వేరుచేశాడు. దీనివల్ల సృష్టికి ఒక నిర్మాణం ఏర్పడింది. 3వ రోజు దేవుడు నీళ్లను సముద్రాలుగా కూడగట్టాడు. ఆరిన నేల కనిపించేలా చేశాడు. భూమి మొక్కలను, విత్తనాలు కలిగిన ఫలవృక్షములను పుట్టించమని ఆజ్ఞ ఇచ్చాడు. భూమి జీవాన్ని పోషించగలిగేలా మారింది. 4వ రోజు దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను సృష్టించాడు. ఇవి పగలు రాత్రిని పాలించడానికి, కాలాలను, రోజులను, సంవత్సరాలను చూపించడానికి ఉపయోగపడతాయి. ఇవి ఆరాధించాల్సినవిగా కాకుండా సృష్టికి సేవ చేసేవాటిగా ఉంచబడ్డాయి. 5వ రోజు దేవుడు సముద్రాల్లో మత్స్యములను, ఆకాశంలో పక్షులను సృష్టించాడు. వాటిని ఆశీర్వదించి, విస్తరించి తమ ప్రాంతాలను నింపమని ఆజ్ఞ ఇచ్చాడు. 6వ రోజు దేవుడు భూమిపై జీవించే జంతువులను వాటి రకాల ప్రకారం సృష్టించాడు. దేవుడు మనుష్యులను అంటే పురుషుడిని, స్త్రీని తన స్వరూపంలో సృష్టించాడు. భూమిపై అధికారాన్ని, సృష్టిని చూసుకునే బాధ్యతను మనుషులకిచ్చాడు. మనుషులకు, జంతువులకు ఆహారాన్ని కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. దేవుడు ప్రతిరోజూ తన సృష్టిని చూసి మంచిది అని ప్రకటించాడు. చివరికి ఆయన చేసిన మొత్తం సృష్టిని చూసి చాలా మంచిది అని చెప్పాడు. ఇది సృష్టి యాదృచ్ఛికం కాదు, ఉద్దేశపూర్వకంగా, క్రమబద్ధంగా, నైతికంగా మంచిదిగా ఉందని చూపిస్తుంది. ఇది దేవుని జ్ఞానం, స్వభావం, అధికారాన్ని ప్రతిబింబిస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయం 6 రోజుల్లో దేవుని సృష్టి పని పూర్తయినదిగా ముగుస్తూ మిగతా బైబిల్ అంతటికీ పునాది వేస్తుంది.